कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी। मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया। గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది. కానీ మోదీ గారు కేవలం 5 అంటే 5 సంవత్సరాలలో కేసును కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు. అదేవిధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు. भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है। మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి చూపించారు. भाई और बहनों, बोंगीर वालों मुझे बताओ, ये कश्मीर हमारा है या नहीं है? భువనగిరి వాసులారా ఒక్క మాట చెప్పండి, కశ్మీర్ మనదా కాదా చెప్పండి. एक खड़गे जी कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है? ఈ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నారు, రాజస్థాన్ తెలంగాణకి చెందినటువంటి ప్రజలకు కశ్మీర్తో ఏం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతున్నారు. अरे खड़गे जी, आप बोंगीर वालों को नहीं जानते। बोंगीर का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है, जान दे सकता है। ఓ ఖర్గేజీ, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ భువనగిరి వాసులు ఎవరైతే ఉన్నారో, భువనగిరి వాసులు కశ్మీర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. भाई और बहनों, मोदी जी ने कश्मीर से धारा 370 को समाप्त कर कर कश्मीर में हमेशा के लिए तिरंगा लहराता रहे, ऐसा काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है। మోదీజీ ఆర్టికల్ 370 370వ అధికరణాన్ని తొలగించడం ద్వారా కాశ్మీరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. సదా సర్వదా కశ్మీరు మనదేనని ఆయన చెప్పారు. भाइयों बहनों, मोदी जी ने इस देश से आतंकवाद को समाप्त किया है। మిత్రులారా, మోదీజీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు. मोदी जी ने इस देश से नक्सलवाद को समाप्त किया है। మోదీ గారు ఈ దేశం నుంచి నక్సలైట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు.